బీజేపీ హైకమాండ్ ప్రకటించిన కొత్త కార్యవర్గం జాతీయ స్థాయిలో సరికొత్త లెక్కలను తెర మీదకి తీసుకొచ్చింది. ఆ లెక్కలు ఎలా ఉన్నా తెలుగు రాష్ట్రాల విషయంలో మాత్రం క్యాలిక్యులేషన్స్ మరింత ఖతర్నాక్గా ఉన్నాయి. ఏపీ విషయంలో ఒకలా, తెలంగాణ విషయంలో మరోలా హైకమాండ్ ఆలోచించిన తీరు చర్చనీయాంశం అవుతుంది. ఇంతకీ ఏం జరిగింది, ఏం జరగబోతోంది? పనిష్మెంటా, కొత్త టాస్కా? బీజేపీ కొత్త టీంలో కనిపించని తెలంగాణ నేతలు. ఏపీ కమలంలో కొత్త టాస్క్ మొదలైందా? అక్కడ మార్పులు ఇక్కడ కలిసొచ్చాయా? బీజేపీ జాతీయ నూతన కార్యవర్గం ప్రకటన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఇలాంటి చర్చ జరుగుతోంది. ముఖ్యంగా నితిన్ నబీన్ కొత్త టీంలో తెలంగాణ బీజేపీ నాయకుల పేర్లు ఒక్కటి కూడా కనిపించకపోవడం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. ఒక్కరంటే ఒక్కరికి కూడా రాష్ట్రం నుంచి అవకాశం ఇవ్వని బీజేపీ అధిష్టానం ఇప్పటికే కీలక పదవుల్లో ఉన్న బండి సంజయ్, లక్ష్మణ్, డీకే అరుణలకు ఉద్వాసన పలికింది. దీంతో రాష్ట్ర నేతల తీరుపై హైకమాండ్ గుర్రుగా ఉండడం వల్లే ఇలా జరిగిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికే తెలంగాణ నుంచి పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా నేతలకు భారీ అవకాశాలే ఇచ్చింది అధిష్టానం. వాటిని కొందరు అందిపుచ్చుకోకపోవడమే ఈ పరిస్థితికి కారణమా అనే మాట కూడా వినిపిస్తోంది. అంతేకాదు, ప్రస్తుతం రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రుల బాధ్యతల్లోనూ మార్పులకు ఛాన్స్ ఉందనే ప్రచారం కూడా జోరందుకుంది. ఇదే సమయంలో తెలంగాణపై ఫోకస్ పెట్టిన అధినాయకత్వం డీకే అరుణ, లక్ష్మణ్ లాంటి నేతలు రాష్ట్ర స్థాయిలో కీలకంగా పనిచేయాలని సూచించినట్టుగా తెలుస్తోంది. ఇక మొన్నటి వరకు ఫిర్యాదులు, వ్యక్తిగత అజెండాలతో నేతలు కీచలాటకు దిగడంతో పాటు ఒకరిపై ఒకరు విమర్శలతో పార్టీని రోడ్డున పడేశారనే ఫీలింగ్ హైకమాండ్ లో ఉన్నట్టు తెలుస్తోంది. కలిసి ముందుకు సాగకపోతే ఏం చేయలేమంటూ ఇటీవలే హైకమాండ్ ఇచ్చిన వార్నింగ్ తో సమన్వయం కోసం విందు రాజకీయాలు చేశారు తెలంగాణ బీజేపీ ముఖ్యులు. అయినప్పటికీ హైకమాండ్ సూచనలు కొందరు సీరియస్ గా తీసుకోలేదనే అభిప్రాయం వ్యక్తమైంది. అందుకే ఈసారి రాష్ట్ర నేతలకు జాతీయ స్థాయిలో పదవులు ఇవ్వకుండా హైకమాండ్ దూరం పెట్టిందని తెలుస్తోంది. అయితే బీజేపీ హైకమాండ్ నిర్ణయం పట్ల మరో తరహా ప్రచారమూ జరుగుతోంది. ముందు రాష్ట్ర స్థాయిలో అందరూ పట్టు నిరూపించుకోవాలని నేతలకు ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. పూర్తిగా తెలంగాణపైనే ఫోకస్ పెట్టాలని స్పష్టమైన సూచనలు కూడా ఇచ్చిందనే చర్చ జరుగుతోంది. నేతలు ఒక్కొక్కరికి ఒక్కో టాస్క్ అప్పగించాలని నిర్ణయించిన హైకమాండ్ ఎవరికి వారు అన్నట్టు కాకుండా ఉమ్మడిగా పని చేయాల్సిందే అని ఆదేశాలిచ్చింది. అటు ఏపీ బీజేపీలో కొత్త టాస్క్ మొదలైందనే టాక్ వినిపిస్తోంది. ఏపీ బీజేపీకి తెలంగాణ మార్పులు కలిసొచ్చాయనే అభిప్రాయమూ వ్యక్తమవుతోంది. మొదటి నుంచి జాతీయ స్థాయిలో కీలకంగా ఉన్న రామ్ మాధవ్, పురంధేశ్వరులకు మళ్లీ ఉపాధ్యక్ష బాధ్యతలు కట్టబెట్టింది బీజేపీ హైకమాండ్. విష్ణువర్ధన్ రెడ్డికి ప్రమోషన్ ఇస్తూ అనూహ్యంగా జాయింట్ కన్వీనర్ పోస్ట్ ఇచ్చింది. కొందరు మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్నప్పటికీ ప్రస్తుతం పార్టీ పదవులతోనే సరిపెట్టింది. ఇప్పటికే ఏపీలో క్షేత్రస్థాయిలో బలోపేతమయ్యేందుకు అడుగులు వేస్తున్న బీజేపీ నేతలకి ఇది బూస్టప్ అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాష్ట్రం నుంచి 3 నాయకులకు కీలక బాధ్యతలు అప్పగించిన బీజేపీ హైకమాండ్ పార్టీని రాష్ట్రంలో మరింత స్ట్రాంగ్ అయ్యేందుకు ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. కూటమిలో ఉంటూనే ఒంటరిగా బలం పెంచుకునే ప్రయత్నంలో కీలక అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది. మొత్తానికి తెలుగు రాష్ట్రాల విషయంలో ఒకవైపు ఇలా, మరోవైపు అలా అన్నట్టుగా బీజేపీ హైకమాండ్ తీసుకున్న నిర్ణయం ఎలాంటి ఫలితాలనిస్తుందో చూడాలి.